యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో హోమియో మందులు ఎలా ఉపయోగపడతాయో వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో రస్టాక్స్ అనే హోమియో మందు ఎలాంటి సందర్భంలో మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా రస్టాక్స్ వ్యక్తులు మానసికంగా చాలా దృఢ సంకల్పం కలిగిన వారు. అలాగే వీరు ఏ పనినైనా చాలా శ్రద్ధతో ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో చేస్తుంటారు. పనిలో ఏదన్నా తప్పు దొరికినట్టయితే చాలా బాధపడిపోవడం వీళ్ళలో గమనించవచ్చును. అలాగే చాలా శ్రమ కూడా పడుతుంటారు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తులకు రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు చాలా రెస్ట్లెస్గా ఉంటారు. అంటే ఒక చోట కుదురుగా కూర్చోలేరు. ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. మూమెంట్ అనేది వీళ్లకు రిలీఫ్ అనేది ఇస్తుంటుంది. ఇలాంటి స్వభావం కూడా ఈ యొక్క మందులో చూడవచ్చును. ఇలాంటి మానసిక లక్షణాలు ఉండి ఎవరికైతే తీవ్రమైన కండరాల నొప్పులు, అలాగే జాయింట్ పెయిన్స్, అలాగే బ్యాక్ పెయిన్, మెడ నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క మందును తప్పక ఆలోచించవచ్చును. వీరికి బాధలు అనేటివి కదిలినప్పుడు మొదట కదలికలో చాలా తక్కువగా ఉండి కంటిన్యూస్ కదలికలలో నొప్పులు తగ్గుముఖం పట్టడం అనేది చూడవచ్చును. అంటే వీరికి మోకాల నొప్పులు కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఉన్న చోట నుండి ఫస్ట్ కదలిక అనేది వీరికి ఇబ్బంది పడుతుంది. తర్వాత 2-3 అడుగులు వేసిన తర్వాత మోకాల నొప్పి అనేది తగ్గుముఖం పట్టడం వీరిలో గమనించవచ్చును. అలాగే నడుము నొప్పి కూడా ఫస్ట్ మూమెంట్ అనేది లేచేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని మూమెంట్స్ తర్వాత నడుము నొప్పి అనేది తగ్గిపోవడం అనేది వీరిలో గమనించవచ్చును. ఇలా మొదటి కదలికలో బాధలు ఎక్కువై తర్వాత కదలికలలో ఎప్పుడైతే పెయిన్ అనేది ఉపశమనం లభిస్తుందో అలాంటి వ్యక్తులకు రస్టాక్స్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరికి దాహం అనేది తక్కువగా ఉంటుంది. నీళ్లు కూడా తక్కువగా తీసుకునే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి దద్దులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. శరీరం పైన ఏదైనా పుల్లటి వస్తువులు తీసుకున్నా కూడా లేదా తేమతో కూడిన వాతావరణానికి వెళ్ళినా కూడా శరీరంపై దద్దులు వచ్చి ఇబ్బంది పడుతున్న సందర్భంలో వీరికి రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా తేమతో కూడిన వాతావరణంలో బాధలు ఎక్కువై ఫస్ట్ మూమెంట్లో బాధలు కూడా ఎక్కువై తర్వాత మూమెంట్లో బాధలు అనేటివి తగ్గుతున్నప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనం పొందవచ్చును. ఈ మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని ప్రాబ్లం అనేది అక్యూట్గా ఉన్నప్పుడు 30 పొటెన్సీలో ప్రతిరోజు 1 వారం పాటు వేసుకోవచ్చును. ఒకవేళ దీర్ఘకాలికంగా సమస్యలు బాధిస్తున్నప్పుడు 200 పొటెన్సీలో ఎంచుకున్న మందును వారానికి 1 రోజు సమస్య అనేది తగ్గుముఖం పట్టే వరకు వాడుకోవచ్చును. ఒకవేళ మందును ఎంపిక చేసుకోవడం రాని సందర్భాల్లో దగ్గరలో ఉన్న అనుభవం కలిగిన హోమియో వైద్యుని సంప్రదించి మందును వాడుకున్నట్లయితే ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఒక ముఖ్యమైన సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.